హాయ్ టుడే మనము సి లాంగ్వేజ్ లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే లూప్స్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్ గా లూప్స్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం కోసం మనము లూప్స్ అనే ఒక టాపిక్ ని యూజ్ చేస్తాము. జనరల్ గా మీ నేమ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయమన్నా మీరు ఎలా రాస్తారు? ప్రింట్ఎఫ్ సత్యం, ప్రింట్ఎఫ్ సత్యం, ప్రింట్ఎఫ్ సత్యం. ఇలా 10 టైమ్స్ ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేస్తారు. అలా కాదండి, నేను మీ పేరుని 1000 టైమ్స్ రాయమన్నాను. ఇప్పుడు 1000 ప్రింట్ఎఫ్లు అనేవి యూస్ చేయాలి అంటే చాలా కాంప్లికేటెడ్ అండ్ లెంతీ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తాం. సో అందుకని మనకి సి లాంగ్వేజ్లో ఏదైనా ఒక స్టేట్మెంట్ని రిపీట్ చేయాలి అంటే లూప్స్ అనే ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ అప్ టు దట్ కండిషన్ వాస్ సాటిస్ఫైడ్. అంటే మనము ఇచ్చిన కండిషన్ అనేది సాటిస్ఫై అయినంతసేపు ఏదైనా ఒక స్టేట్మెంట్ని రిపీట్ చేయడం కోసం మనము లూప్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. లూప్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ టు రిపీటెడ్ యూజర్ స్పెసిఫైడ్ స్టేట్మెంట్స్ అప్ టు దట్ కండిషన్ వాస్ సాటిస్ఫైడ్ ఆర్ టు ప్రింట్ ఎ స్పెసిఫిక్ ఆర్డర్డ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం మనము లూప్స్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే పై సీక్వెన్స్ చూస్తే 1 డిఫరెన్స్ ఉంది. కింద సీక్వెన్స్ కనుక మీరు చూసినట్లయితే 7 డిఫరెన్స్ ఉంది. ఇలా ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని మనము ప్రింట్ చేయడం కోసం లూప్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తున్నాము. ఒకటి ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం కోసం, లేదంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం కోసం మనము లూప్స్ అనే ఒక టాపిక్ని యూజ్ చేస్తాము. లూప్ అంటే రొటేషన్ అనేసి మీనింగు. ఇక్కడ సి లాంగ్వేజ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఫర్ లూప్, సెకండ్ వన్ వైల్ లూప్, థర్డ్ వన్ డూ వైల్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ని వైల్ని చెక్డ్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటారు, లేదంటే ఎంట్రీ లెవెల్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. అంటే ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. అందువల్ల దాన్ని చెక్డ్ కంట్రోల్ స్టేట్మెంట్ ఆర్ ఎంట్రీ లెవెల్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. డూ వైల్ని అన్చెక్డ్ అనేసి కాల్ చేస్తారు, లేదంటే ఎగ్జిట్ లెవెల్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. అన్చెక్డ్ అంటే ముందు ప్రింట్ చేస్తుంది, ఆ తర్వాతే కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సి లాంగ్వేజ్లో మనకి ఈ 3
టైప్స్ ఆఫ్ లూప్స్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనము లూప్స్ అనే టాపిక్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం కోసం, లేదంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం లూప్స్ అనే టాపిక్ని యూజ్ చేస్తాము. మనము ప్రజెంట్ ఫర్ లూప్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూడండి. ఫర్ ఇనిషియలైజేషన్ అంటే ఇనిషియల్ వాల్యూ ఎక్కడ నుంచి బిగిన్ అవ్వాలి అని తెలియజేసేదాన్నే ఇనిషియల్ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 16 to 100 వాల్యూస్ని ప్రింట్ చేయమన్నా ఇనిషియల్ వాల్యూ 16 ఎక్కడ నుంచి బిగిన్ అవ్వాలి అని తెలియజేసేదాన్నే ఇనిషియలైజేషన్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 22 to 43 అన్న ఇనిషియల్ వాల్యూ 22 అనేది బిగిన్ అవుతుంది. కండిషన్ అంటే ఎక్కడ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 16 to 100 అన్న 16 అనేది ఇనిషియల్ వాల్యూ, 100 అనేది కండిషన్. అంటే ఎక్కడ వరకు అనేదే కండిషన్. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ అంటే పెరుగుట, డిక్రిమెంట్ అంటే తగ్గుట. సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనము రాయడం జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ తీసుకుంటుంది, అది కండిషన్లో రీప్లేస్ చేస్తుంది. ఇక్కడున్న కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతుంది. అలా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అయిన వాల్యూ మరలా కండిషన్లోకి రీప్లేస్ అవుతుంది. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే మరలా స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడున్న కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఫర్ లూప్ కింద జనరల్గా ఒకే ఒక స్టేట్మెంట్ని కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ మోర్ దాన్ స్టేట్మెంట్స్ని యూస్ చేయాలి అంటే ఇలా బ్రేసెస్లో రాయడం జరుగుతుంది. ఒక స్టేట్మెంట్ అయితే ఎటువంటి బ్రేసెస్ అవసరము లేదు. ఒకవేళ ఫర్ లూప్ కింద మోర్ దాన్ స్టేట్మెంట్స్ని యూస్ చేసినప్పుడు బ్రేసెస్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ లూప్కి ఎగ్జాంపుల్స్ డిజైన్ చేస్తాను చూడండి. కాన్సెప్ట్ ఏంటి అంటే టు ప్రింట్ యువర్ నేమ్ 10 times అనేసి కాల్ చేస్తున్నా. అంటే మీ పేరుని 10 సార్లు ప్రింట్ చేయండి అని అడిగాను. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main. నాకు ఇక్కడ ఫర్ లూప్ని డిజైన్ చేయాలి అంటే నాకు ఒక వేరియబుల్ కావాలి. ఇంటీజర్లో ఫర్ లూప్ డిజైన్ చేయడం కోసం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఐఏ ఎందుకు తీసుకోవాలి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. మీరు ఎక్స్ అని తీసుకోండి, వై అని తీసుకోండి, జెడ్ అని తీసుకోండి. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ అనేసి కాల్ చేస్తాము. సిఎల్ఆర్ ఎస్సిఆర్. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్స్ టు ఇనిషియల్ వాల్యూ 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్ దెన్ అయితే సత్యం స్లాష్ ఎన్ గెట్ సిహెచ్. ఇంతటితో మెయిన్ అనేది క్లోజ్ అయ్యింది. ఫైల్లోకి వెళ్ళి
సేవ్ చేస్తున్నాను. జే డాట్ సి అనే నేమ్తో సేవ్ చేశాను. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఇక్కడ గమనించినట్లయితే సత్యం అనే నేము మనకి 10 times ప్రింట్ అవడం జరిగింది. క్వశ్చన్ ఏంటి అంటే టు ప్రింట్ యువర్ నేమ్ 10 times అనేసి అడుగుతాడు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ నాకు లూప్ రాయాలి అంటే ఒక వేరియబుల్ కావాలి. నేను ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. మీకు గనక ఐ అనే వేరియబుల్ నచ్చనట్లయితే ఎక్స్ కానీ వై కానీ జెడ్ కానీ మీకు నచ్చిన వేరియబుల్ని డిఫైన్ చేయవచ్చు. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫర్ ఐ ఈక్వల్స్ టు 1 అంటే ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. అంటే ఐ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు కండిషన్లోకి వస్తుంది. ఐ అంటే ఎంత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. 1 అనేది 10 కంటే చిన్నది. అంటే ఈ కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో ఇక్కడికి వచ్చి సత్యం అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ప్లస్ ప్లస్ మీన్స్ 1 పెంచుట. ఐలో ఉన్న వాల్యూకి 1 పెంచుట అంటే ఐలో ఎంత అవుతుంది 2. అది కండిషన్లోకి పంపించడం జరుగుతుంది. ఐ అంటే ఎంత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి సత్యం అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ప్లస్ ప్లస్ అంటే 1 పెంచుట. ఐలో 2 ఉంది, 2కి 1 యాడ్ చేస్తే 3. ఇక్కడ కండిషన్లో 3 రీప్లేస్ అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే కండిషన్ ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి సత్యం. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కండిషన్ ట్రూ సత్యం. 5 6 7 8 9 10. ఆఫ్టర్ 10 తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కాదు. అంటే కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అనేది చేసుకోవచ్చు. నేను నా పేరుని 10 times ప్రింట్ చేయమన్నాను. ఈ విధంగా ఫర్ లూప్ని యూస్ చేసి ఏదైనా ఒక స్టేట్మెంట్ని మనకి కావలసినన్ని సార్లు రిపీట్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు ప్రింట్ యువర్ నేమ్ n times అనేసి అడుగుతాడు. అంటే నేను n వాల్యూ గనక 5 అని ఇస్తే 5 times, 10 అని ఇస్తే 10 times, 20 అని ఇస్తే 20 times ప్రింట్ అనేది చేయాలి. వాయిడ్ మెయిన్. ఇంటీజర్లో ఐ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. రేంజ్ ఎంతో తెలపడం కోసం n అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ n వాల్యూ. nని రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ n. ఇక్కడ ఫర్ ఐ ఈక్వల్స్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ఐ ప్లస్ ప్లస్ దెన్ అయితే సత్యం. సో ఇంతటితో గెట్ ch
మెయిన్ని క్లోజ్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j1.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్. రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఎంటర్ ఎన్ వాల్యూ 3 అని ఇచ్చాను. నా నేమ్ని 3 టైమ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఒకవేళ కంపైల్ రన్ చేసి నేను ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. ఎన్నిసార్లు ప్రింట్ అయింది? 12 టైమ్స్. ఈ విధంగా మనము ఎన్ వాల్యూ ఎంతైతే డిఫైన్ చేస్తామో అన్నిసార్లు మీరు చెప్పిన స్టేట్మెంట్ని రిపీట్ చేస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఐ అనేది ఫర్ లూప్ కోసం, ఎన్ అనేది నేను ఒక రేంజ్ని ఇనిషియేట్ చేయడం కోసం. ఇక్కడికి వస్తుంది ఎంటర్ ఎన్ వాల్యూ. నేను ఎన్ వాల్యూ 5 అని ఇచ్చాను. అంటే ఎన్ అనే వేరియబుల్లోకి స్కాన్ఎఫ్ ద్వారా 5 అనే వాల్యూని రీడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ లూప్ కాడికి వస్తుంది. ఫర్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ అనే వేరియబుల్లోకి 1 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. అది కండిషన్ వద్దకు వస్తుంది. ఐ అంటే ఎంత? 1. ఎన్ అంటే ఎంత? 5. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 1 అనేది 5 కంటే చిన్నది. అంటే ఈ కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎందుకంటే 1 అనేది 5 కంటే చిన్నది కనుక ఈ కండిషన్ ట్రూ అయింది. అప్పుడు ఇక్కడికి వచ్చి సత్యం అనే స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఐ ప్లస్ ప్లస్ అంటే ఐలో ఉన్న వాల్యూకి 1 పెంచు. ఐలో 1 ఉంది, ప్లస్ ప్లస్ అంటే 2. అది ఇక్కడ కండిషన్లోకి వస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఇక్కడికి వచ్చి సత్యం. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ట్రూ అయింది కనుక సత్యం అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3 కోటి కలిపితే 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కిందకు వచ్చి సత్యం అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి సత్యం అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 6 అనేది 5 కంటే చిన్నదా? కాదు. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనము మనకి నచ్చిన అన్నిసార్లు మనకి నచ్చిన స్టేట్మెంట్ని రిపీట్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఎన్ వాల్యూ 6 అని ఇచ్చాను. మనకి సత్యం అనే నేము 6 టైమ్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఏదైనా ఒక స్టేట్మెంట్ని n టైమ్స్ అనేది ప్రింట్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టు ప్రింట్ 1 to n వాల్యూస్ అనేసి అడుగుతాడు. 1 to n వాల్యూస్ అంటే 5 అని ఇచ్చాను. 1 2 3 4 5 అలా ప్రింట్ అవ్వాలి. ఒకవేళ n వాల్యూ నేను 10 అని ఇచ్చాను. 1 to 10 వాల్యూస్ని ప్రింట్ చేయాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h తర్వాత యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో i అనే
ఒక వేరియబుల్ తీసుకున్నాను. n అనేది రేంజ్ కోసం. clr ser printf enter n value scanf %d address of n for I equals to 1 I less than or equals to n I plus plus then అయితే %d I get ch ఇంతటితో మెయిన్ క్లోజ్ అయింది. ఫర్ లూప్ ముందు స్టేట్మెంట్ ఒకటి ప్రింట్ చేయాలి. ఏమనంటే n వాల్యూస్ ఆర్ అనేసి ఇచ్చాను. సో ఫస్ట్ సేవ్ చేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ j2.c ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. కంపైల్. సో రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ n వాల్యూ 12 అని ఇచ్చాను. ఇక్కడ n వాల్యూస్ ఆర్ అని హెడ్డింగ్ పెట్టి 1 to 12 వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనము 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎంటర్ n వాల్యూ అంది. నేను n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి హెడ్డింగ్ n వాల్యూస్ ఆర్ అని ఒక హెడ్డింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ లూప్ కాడికి వస్తుంది. ఇనిషియల్ వాల్యూ i వాల్యూ ఎంత ఇచ్చాను 1 i ప్లేస్లో 1 n అంటే ఎంత 5 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే ఇక్కడ ఫర్ లూప్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో కిందకు వచ్చి ఐలో ఉన్న వాల్యూని ఈ %dలోకి రీప్లేస్ చేస్తుంది. ఐలో ఎంత ఉందండి, ఇక్కడ ఎంత ఉంటే అదే వాల్యూ ఐ వాల్యూ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే ఐలో 1 అని ఉంది, మనకి 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐలో ఉన్న వాల్యూకి 1 యాడ్ చేయి. ఐలో 1 ఉంది, 1కి 1 యాడ్ చేస్తే 2 అది కండిషన్లోకి వస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఐలో ఉన్న వాల్యూని ఈ %dలోకి పంపిస్తుంది. ఐలో ఎంత ఉంది 2. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఐలో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3కి 1 యాడ్ చేస్తే 4 అది కండిషన్లోకి వస్తుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐ వాల్యూ 4ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5 అది కండిషన్లోకి వస్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూ 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6 అనేది 5 కంటే చిన్నదా కాదు అంటే కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అవుతుందో అంతటితో ఆ లూప్ అనేది ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఒక యూజరు n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ ఏమని అడుగుతాడు అంటే టు ప్రింట్ 1 to n వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 1 to 5 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా మనము 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే
n to 1 వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. అంటే నేను 5 అని ఇచ్చాను, 5 4 3 2 1 అని ప్రింట్ చేయాలి. అంటే n కాడ నుంచి 1 వరకు ప్రింట్ చేయాలి. ఇంటీజర్లో I అనే ఒక వేరియబుల్, n అనే ఒక వేరియబుల్, CLR SCR printf enter n value scanf %d address of n printf n to 1 values are /n for I equals to n, I greater than or equals to 1, I minus printf %d /n I get ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j3.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్. ఇక్కడ ఎంటర్ n వాల్యూ అంది, 5 అని ఇచ్చాను. ఇక్కడ 5 to 1 వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. సో n వాల్యూ కనుక మనము 5 అని ఇచ్చినట్లయితే 5 to 1 వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎంటర్ n వాల్యూ అని అడిగింది. n ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాను. అంటే n అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోరు చేశాను. ఇక్కడికి వస్తుంది n to 1 వాల్యూస్ ఆర్ అని హెడ్డింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ లూప్ కోడ్కి వస్తుంది I ఈక్వల్స్ టు n అన్న. n అంటే ఎంత? మనం ఇచ్చిన 5. అంటే I అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. కండిషన్లోకి వస్తుంది I అంటే ఎంత? 5. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 5 అనేది 1 కంటే పెద్దది అని అంటుంది. 5 అనేది 1 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూని ఈ %dలోకి రీప్లేస్ చేస్తుంది. ఐలో ఎంత ఉంది? 5. దాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I మైనస్ I వాల్యూ 5 ఉంది. మైనస్ అంటే 1 తగ్గించుట. 5లోంచి 1 తగ్గిస్తే 4. ఇక్కడికి వస్తుంది 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. 4 అనేది 1 కంటే పెద్దది అంటుంది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 4ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I మైనస్ 3. అది కండిషన్లోకి వస్తుంది 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. కింద ప్రింట్ఎఫ్లోకి వచ్చి ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ట్రూ అయింది కనుక ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. I మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ I మైనస్ 1లోంచి ఒకటి తీసేస్తే 0. అది కండిషన్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అదేమంటుంది? 0 అనేది 1 కంటే పెద్దది అంటుంది. 0 అనేది 1 కంటే పెద్దదా? కాదు. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇంకంతటితో ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము n to 1
వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. రన్. సో ఎంటర్ n వాల్యూ 12 అని ఇచ్చాను. 12 to 1 వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ చెయ్యాలి. టు ప్రింట్ ఈవెన్ వాల్యూస్ అనేసి అడుగుతాడు. అంటే నేను ఇచ్చిన రేంజ్ లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ అనేది చెయ్యాలి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void మెయిన్ ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ I అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ రేంజ్ కోసం n అనేది I అనేది ఫర్ లూప్ కోసం డిఫైన్ చేయడం జరిగింది. వాల్యూ రీడ్ చేస్తున్నా. ఎంటర్ n వాల్యూ scanf %d అడ్రస్ ఆఫ్ n. ఇక్కడ printf ఈవెన్ వాల్యూస్ ఆర్ ఫర్ I equals to 1, I less than or equals to n, I plus plus. If I percentage by 2 equals to 0, then అయితే percentage d I get ch. ఇంతటితో మెయిన్ క్లాస్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j4.c ఫస్ట్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తానండి. ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంపైల్ రన్. సో ఎంటర్ n వాల్యూ అంది. నేను 11 అని ఇచ్చాను. 11 లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని మనకి ప్రింట్ చేయడం జరిగింది. సో మనం ఇచ్చిన రేంజ్ లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అలా వస్తే దాన్ని ఈవెన్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నేనిచ్చిన రేంజ్ లోపు ఉన్న ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఎంటర్ n వాల్యూ అంది. నేను 11 అని ఇచ్చాను. n అనే వేరియబుల్లో 11 అనే వాల్యూని డిఫైన్ చేయడం జరిగింది. ఇది హెడ్డింగ్. ఈవెన్ వాల్యూస్ ఆర్ అనే ఒక హెడ్డింగ్ని రిప్రజెంట్ చేసింది. ఫర్ లూప్ కాడికి వస్తుంది. I వాల్యూ 1. I అంటే ఎంత? 1. n అంటే ఎంత? 11. 1 అనేది 11 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఫర్ లూపులో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో ఇఫ్ కండిషన్ కాడికి వస్తుంది. I అంటే ఎంత? 1. percentage by 2 ఈక్వల్స్ టు 0. 1ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 1 వస్తుందండి. 1 ఈక్వల్స్ టు 0. 10 ఈక్వలా? కాదు. అంటే కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చెయ్యదు. నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఐలో 1 ఉంది. ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది? 2. అంటే I వాల్యూ 2 అవుతుంది. కండిషన్లోకి వస్తుంది. I అంటే ఎంత? 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో ఇఫ్ కాడికి వస్తుంది. I అంటే ఎంత? 2. 2/2. 2ని
2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 0. 0 ఈక్వల్స్ టు 0. 0 0 ఏమైంది ఈక్వల్ అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూని ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఐలో ఎంత ఉంది 2. సో ఈ 2ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3. అది ఫర్ లూప్లో ఉన్న కండిషన్ కాడికి వస్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. సో ఇఫ్ కాడికి వస్తుంది. ఐ అంటే ఎంత 3. 3/2. 3ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 10 ఈక్వలా కాదు అంటే ఇక్కడున్న కండిషన్ ఫాల్స్ అయ్యింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4 కండిషన్లో 4 రీప్లేస్ అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11 ఇఫ్ కాడికి వస్తుంది. ఐ అంటే ఎంత 4. 4/2. 4ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 0. 0 ఈక్వల్స్ టు 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఐలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఐలో ఎంత ఉందండి ఇక్కడ 4 దాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5. 5/2 రిమైండర్ 1. 10 ఈక్వలా కాదు. నెక్స్ట్ 6 అవుతుంది. 6/2 రిమైండర్ 0. 0 ఈక్వల్ కనుక 6. ఈ విధంగా మనం ఇచ్చిన రేంజ్ లోపు ఉన్న ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది. ఫర్ లూప్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ కాడికి వస్తుంది. ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. లేదంటే ఆ వాల్యూని ప్రింట్ చెయ్యదు. ఇఫ్ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చినట్లయితే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఎందుకు 2 చేతే అంటే ఏదైనా ఒక నెంబర్ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ లోపు ఉన్న ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. అంటే నేను ఇచ్చిన రేంజ్ లోపు ఉన్న ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఆడ్ వాల్యూస్ లాజిక్ ఏంటి? ఏదైనా ఒక వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. అలా వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? ఆడ్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. సో ఫర్ లూప్ చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుంటున్నా ఏమని ఆడ్ నెంబర్స్ ఆర్ అని చెప్పి ఫర్ ఐ ఈక్వల్స్ టు 1 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n ఐ ప్లస్ ప్లస్ ఇఫ్ ఐలో ఉన్న వాల్యూని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాకూడదు. దాన్ని నాట్ ఈక్వల్స్ టు అంటారు. ఆ సింబల్ షిఫ్ట్ పట్టుకుని 1ని ప్రెస్ చేస్తే పడిద్ది. సో printf పర్సంటేజ్ d i. సో గెట్ ch ఇంతటితో మనకి మెయిన్ని క్లోజ్ చేశాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j5.c ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ అన్న ఎంటర్ n వాల్యూ నేను 12 అని ఇచ్చాను. 12 లోపు ఉన్న ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేసింది. 1 3 5 7 9 11 ఇవన్నీ కూడా ఆడ్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ n వాల్యూ
నేను 11 అని ఇచ్చాను. అంటే n = 11 మీకు నచ్చిన వాల్యూని రిప్రజెంట్ చేయవచ్చు. హెడ్డింగ్ ఆడ్ నెంబర్స్ ఆర్ అనేసి హెడ్డింగ్ ఫర్ లూప్కి వస్తుంది. ఐ వాల్యూ 1 అది కండిషన్లోకి వస్తుంది. ఐ అంటే ఎంత 1, n అంటే మనం ఇచ్చిన 11, 1 అనేది 11 కంటే చిన్నది అంది. అంటే కండిషన్ ఏమైంది ట్రూ అయింది. 1 అనేది ఆల్వేస్ 11 కంటే చిన్నదే. ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయ్యిందో ఇఫ్ కాడికి వస్తుంది. ఐ అంటే 1/1/2 నాట్ ఈక్వల్స్ టు 0. 1ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 1 వస్తుందండి. 1 నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇఫ్ కండిషన్ ఏమంటుంది 1 అనేది 0కి ఈక్వల్ కాదు అంటుంది. అది నిజమే, 1 అనేది 0కి ఈక్వల్ కాదు. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐలో ఎంత ఉంది 1, దాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 అవుతుంది. కండిషన్లోకి వస్తుంది. ఐ అంటే ఎంత 2, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11. 2 అనేది 11 కంటే చిన్నది. అంటే ఈ కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్ ట్రూ అవుతుందో ఇఫ్ కాడికి వస్తుంది. ఐ అంటే ఎంత 2, 2/2 అంటే రిమైండర్ 2ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఇదేమంటుంది ఇఫ్ కండిషన్ 0 నాట్ ఈక్వల్స్ టు 0. 0 0 ఈక్వల్ కాదు అంటుంది. అది ఈక్వలే కానీ అది ఈక్వల్ కాదు అంటుంది. అంటే కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో దాన్ని ప్రింట్ చెయ్యదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3. ఇక్కడ కండిషన్లోకి 3 వస్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇఫ్ కాడికి వస్తుంది. ఐ అంటే ఎంత 3, 3/2. 3ని 2 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 1. 1 నాట్ ఈక్వల్స్ టు 0. 1 అనేది 0కి ఈక్వల్ కాదు అన్న. అంటే కండిషన్ అనేది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 3ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఫర్ లూప్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఇఫ్ కండిషన్ని చెక్ చేసుకుని ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఆ వాల్యూని ప్రింట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ప్రింట్ అనేది చెయ్యదు. ఈ విధంగా మనము ఒక రేంజ్ ఇచ్చి ఆ రేంజ్ లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది ఇందాక. ఇప్పుడు ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రోగ్రాంలో ఈవెన్ వాల్యూస్, ఈ ప్రోగ్రాంలో ఆడ్ వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇచ్చిన రేంజ్ లోపు ఉన్న ఈవెన్ వాల్యూస్ని మనము ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఒక వాల్యూ ఇస్తాను. ఆ వాల్యూ వరకు ఉన్న వాల్యూస్ని సమ్ అనేది చేయాలి. క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ n వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. ఏమనండి సమ్ ఆఫ్ n వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. అంటే n నంబర్ సమ్ అంటే 5 అని ఇచ్చాను. 1 + 2 + 3 + 4 + 5. 1 + 2 + 3 + 4 + 5 ఆన్సర్ 15.
ఈ విధంగా మనం ఇచ్చిన రేంజ్లోపు ఉన్న వాల్యూస్ని సమ్ అనేది చెయ్యాలి. అలా సమ్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్ని ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. సో యాష్ include stdio.h ash include conio.h void main. ఇక్కడ ఇంటీజర్లో n అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఐ సమ్ ఎంత వచ్చిద్దో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. మ్యాథమెటిక్స్లో ఒక రూల్ ఉంది. అది ఏంటి అంటే సమ్ చేయాలి, సమ్ ఎంత వచ్చిద్దో తెలియదు, తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అనేసి తీసుకోవాలి. సమ్ ఎంత వచ్చిద్దో మనము ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఎందుకంటే సంథింగ్ ప్లస్ 0 సంథింగ్ అంటే 2 ప్లస్ 0 2, 3 ప్లస్ 0 3, 4 ప్లస్ 0 4, 5 ప్లస్ 0 5. వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకని మనము 0 అని తీసుకోవాలి. అదే మల్టిప్లికేషన్ చేయాలి, ఎంత వచ్చిందో తెలీదు, తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 అనేసి తీసుకోవాలి. ఎందుకంటే సంథింగ్ ఇంటూ 1 సంథింగ్, 2 ఇంటూ 1 2, 3 ఇంటూ 1 3, 4 ఇంటూ 1 4. అదే కనుక మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0 ఇచ్చినట్లయితే 4 ఇంటూ 0 0గా మారిపోతుంది. సో అందుకని సమ్ చేయాలి, సమ్ ఎంత వచ్చిందో తెలియదు, తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. అదే మల్టిప్లికేషన్ చేయాలి, ఎంత వచ్చిందో తెలియదు, తెలియనప్పుడు 1 అని తీసుకోవాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ n వాల్యూస్ అన్న. ఇక్కడ సమ్ చేయాలి, సమ్ ఎంత వచ్చిందో తెలియదు, తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ నేను 0 అనేసి తీసుకున్నాను. సో n వాల్యూ రీడ్ చేశాను. ఫార్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, i ప్లస్ ప్లస్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i printf sum is percentage d sum get ch. ఇంతటితో మెయిన్ని క్లోజ్ చేశా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. j6.c అన్నాను. సో ఫస్ట్ రన్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. కంపైల్, రన్లోకి వెళ్ళి రన్ అన్న. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 15 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 అలా చేస్తుంది. ఒకవేళ రన్ చేశాను, 10 అని ఇచ్చాను. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 10 మొత్తం సమ్ చేస్తే 55 అనేది జనరేట్ అవుతుంది. దీన్ని n నెంబర్స్ సమ్ అంటారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఎంటర్ n వాల్యూ, నేను n అనే వేరియబుల్లోకి 5 అనే వాల్యూని అసైన్ చేశాను. ఫర్ లూప్ చూడండి. i వాల్యూ 1, i అంటే 1 అనేది రీప్లేస్ అవుతుంది కండిషన్లో. n అంటే ఎంత 5, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఫర్ లూప్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయితే కిందున్న స్టేట్మెంట్కి వస్తుంది. సమ్ ఈక్వల్స్ టు, సమ్ అంటే 0 ప్లస్ i అంటే 1, 0 ప్లస్ 1 ఎంత అండి 1 అంటే సమ్లో ఉన్న
జీరో ప్లేస్లోకి 1 అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐలో ఉన్న వాల్యూకి 1 పెంచు, ఐలో 1 ఉంది, 1 కోటి కలిపితే 2, అది కండిషన్లోకి వస్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఆల్రెడీ 1 ఉంది, ప్లస్ ఐ అంటే 2, 1 ప్లస్ 2 3 అనేది వస్తుంది. అంటే సమ్ అనే వేరియబుల్లోకి 3 అనేది స్టోరు అయ్యింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్, ఐలో 2 ఉంది, ప్లస్ ప్లస్ అంటే 3, ఇక్కడ కండిషన్లో 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 3 ప్లస్ ఐ అంటే 3 ప్లస్ 3 6, అంటే సమ్ అనే వేరియబుల్లోకి 6 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 4, ఇక్కడ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్ ట్రూ అయిందో ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 6 ప్లస్ ఐ అంటే ఎంత? 4, 6 ప్లస్ 4 ఎంతండి? 10, అంటే సమ్ అనే వేరియబుల్లోకి 10 అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5, ఐ ప్లస్లోకి 5 వస్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 10 ప్లస్ ఐ అంటే 5, 10 ప్లస్ 5 ఎంతండి? 15, అంటే సమ్ అనే వేరియబుల్లోకి మనకి 15 అనేది వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6, ఇక్కడికి వస్తుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5, 6 అనేది 5 కంటే చిన్నదా? కాదు, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫర్ లూప్ ఫాల్స్ అయిందో ఇక్కడికి వచ్చి సమ్లో ఉన్న 15ని ఈ పర్సంటేజ్ డీలోకి రీప్లేస్ చేస్తుంది. సో ఈ విధంగా మనము ఎన్ వాల్యూస్ని సమ్ అనేది చేయడం జరుగుతుంది. సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తాడు. 100 అని ఇచ్చాను, 5050 అనేది జనరేట్ అవుతుంది. సో ఎన్ నెంబర్ సమ్ అంటే ఏంటి? 5 అని ఇచ్చాను, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ అలా 100 వరకు సమ్ అనేది చేస్తుంది. సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి అడుగుతాడు. అంటే ఏంటి? 5 అని ఇచ్చాను, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్స్. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్స్ అంటే 25. ఈ మొత్తాన్ని సమ్ చేస్తే 55 అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా నేనిచ్చిన ఎన్ వాల్యూస్ని స్క్వేర్స్ చేసి సమ్ అనేది చేయాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. సో యాష్ include stdio.h యాష్ include
కాన్యర్ డాట్ హెచ్ వాయిడ్ మెయిన్ ఇంటీజర్లో ఎన్ ఐ అనేది ఫర్ లూప్ కోసం సమ్ చేయాలి. సమ్ ఎంత వచ్చిందో తెలియదు. తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. CLR SCR printf enter n values scanf %d address of n for I equals to 1 I less than or equals to n I plus plus sum equals to sum plus I into I printf sum of squares is %d sum get ch ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. j7.c కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేశాను. 5 అని ఇచ్చాను. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ ఈ మొత్తాన్ని సమ్ చేస్తే మనకి 55 అనేది జనరేట్ అవుతుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకి సమ్ము ఎంత వస్తుందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకోవాలి. ఎంటర్ ఎన్ వాల్యూ ఎన్ అనేది 5 అని ఇచ్చాను. సో ఫర్ లూప్లోకి వస్తుంది. ఐ వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 5. 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 0. సమ్ అంటే ఎంత అండి? 0 ప్లస్ ఐ అంటే 1. 1 ఇంటూ 1 1. 0 ప్లస్ 1 1 అంటే సమ్లోకి 1 అనేది స్టోర్ అయ్యింది. ఐ ప్లస్ ప్లస్ అంటే 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత? 1 ప్లస్ ఐ అంటే 2. 2 ఇంటూ 2 4. 1 ప్లస్ 4 5 అని వచ్చింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3. కండిషన్లో 3 అనేది రీప్లేస్ అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 5 ప్లస్ 3 ఇంటూ 3 9. 9 ప్లస్ 5 14. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 3కి ఒకటి యాడ్ అవుతే 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే 14. ఐ అంటే 4. 4 ఇంటూ 4 16 అంటే 14 ప్లస్ 16 ఎంతండి? 30. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5. ఇక్కడికి వస్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సమ్ అంటే 30 ప్లస్ ఐ అంటే 5. 5 ఇంటూ 5 25. 30 ప్లస్ 25 ఎంతండి? 55. ఇక్కడ సమ్లోకి 55. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6. ఇక్కడ 6. 6 అనేది 5 కంటే చిన్నదా? కాదు. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఇక్కడికి వస్తుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈస్ సమ్లో ఉన్న 55ని ప్రింట్ అనేది చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ మనం ఇచ్చిన వాల్యూలోపు ఉన్న వాల్యూస్ని స్క్వేర్ చేసి సమ్ము చేస్తుంది. సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. కంపైల్ రన్. నేను 3 అని ఇచ్చాను. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్
3 స్క్వేర్ అనేసి చేస్తాం. ఎంత వచ్చిందండి? 14 అనేసి జనరేట్ అయ్యింది. ఈ విధంగా మనము సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనేది జనరేట్ చేశాను. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, నేను మన సి లాంగ్వేజ్లో ఉన్న అన్ని యాస్కీ వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. టు ప్రింట్ టోటల్ యాస్కీ వాల్యూస్. సో యాష్ include stdio.h, ash include conio.h, void main. ఇక్కడ ఇంటీజర్లో I అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఫర్ I ఈక్వల్స్ టు 0 ASCII values begins with 0. I less than or equals to 255. I plus plus. Then I the percentage D equals to percentage C. I comma I get CH. సో నేను ఇచ్చిన మొత్తము ASCII వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. సి లాంగ్వేజ్లో ఉన్న టోటల్ యాస్కీ వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. మొత్తము మనకి యాస్కీ వాల్యూస్ 256 ఉంటాయి. ఇక్కడ 0 నుంచి బిగిన్ అయ్యి 255 వరకు ఉంటుంది. ఇక్కడ సెమీకోలన్ మర్చిపోయానండి. ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ చేయాలి. ఇక్కడ చూడండి 0 to 255 యాస్కీ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 65 అనే వాల్యూ దగ్గర క్యాపిటల్ ఏ అనే లెటరు ఉంది. ఈ విధంగా మనము టోటల్ యాస్కీ వాల్యూస్ని ప్రింట్ అనేది చేశాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లూప్ రాయాలి. లూప్ కోసం ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇంటీజర్లో I అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. CLR SCR ఫర్ I వాల్యూ 0. I అంటే 0 లెస్ దాన్ 255. 0 అనేది 255 కంటే చిన్నది అంటే కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఐలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి పంపిస్తుంది. ఐలో ఎంత ఉంది? 0 ఈక్వల్స్ టు ఐలో ఉన్న క్యారెక్టర్ అంటే 0 అనే యాస్కీ వాల్యూలో ఉన్న క్యారెక్టర్ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 255. ఐలో ఉన్న వాల్యూ ఈ పర్సంటేజ్ డీలోకి వస్తుంది అంటే 1 ఈక్వల్స్ టు I అనే వాల్యూలో ఉన్న I అనే వాల్యూ ఎంత ఉంది? 1లో ఉన్న యాస్కీ క్యారెక్టర్ స్మైలీ ఫేస్. ఇలా మొత్తము మనకి 256 యాస్కీ క్యారెక్టర్స్ని ప్రింట్ చేస్తుంది. కంపైల్. సో ఈ విధంగా మనము టోటల్ యాస్కీ వాల్యూస్ని ప్రింట్ అనేది చేయడం జరుగుతుంది. కంపైల్ రన్లోకి వెళ్ళి రన్ టోటల్ యాస్కీ వాల్యూస్. నేను ఇక్కడ పొరపాటున అనదర్ సెమీకోలన్ యూజ్ చేశాను. బట్ ఎర్రర్ అనేది రాదు, రన్ అవుతుంది. సెమీకోలన్ అంటే ఏంటి? లైన్ టెర్మినేటర్. ఇక్కడ ఒక సెమీకోలన్ వాడచ్చు, లేదంటే
2 సెమీకోలన్స్ని యూజ్ చేయవచ్చు. ఈ విధంగా మనము టోటల్ యాస్కీ వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్ లూప్ల మీద ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main ఇంటీజర్లో n I అని తీసుకున్నా. clr ser printf enter n value scanf %d address of n. So for I equals to 1 I less than or equals to n I plus plus ఇక్కడ ఫర్ లూప్కి సెమీకోలన్ యూజ్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్లో ఐ వాల్యూని ప్రింట్ చేశాను. ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి అడుగుతాడు ఇంటర్వ్యూస్లో. అంటే ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ అనేది ఏమి జనరేట్ అవుతుంది అని అడుగుతాడు. చాలామంది ఏం చెప్తారంటే జనరల్గా ఫర్ లూప్కి సెమీకోలన్ అనేది యూజ్ చెయ్యరాదు, కానీ నేను ఇక్కడ ఫర్ లూప్కి సెమీకోలన్ యూజ్ చేశాను. వెంటనే ఏమని చెప్తారు అంటే ఇట్ ఈజ్ ఏ ఎర్రర్ అనేసి చెప్తారు. కాదండి, ఎర్రర్ అనేది జనరేట్ అవ్వదు. కంపైల్ వార్నింగ్స్ 0 ఎర్రర్స్ 0. సో సెమీకోలన్ మీనింగ్ ఏంటి? లైన్ టెర్మినేటర్ అనేసి మీనింగ్. జనరల్గా ఏం జరగాలి? ఐ వాల్యూ 1, ఐ ప్లేస్లో 1, ఎన్ అంటే 5 అనుకుందాం. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న 1 అనేది ప్రింట్ చెయ్యాలి. కానీ ఇక్కడ సెమీకోలన్ అనేది యూజ్ చేయడం వల్ల ఫర్ లూపు మొత్తము ఫాల్స్ అయిన తర్వాత చివరగా ఐలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. చాలామంది ఎర్రర్ అంటారండి. ఎర్రర్ కాదు, ఫర్ లూపు ఫాల్స్ అయినప్పుడు ఐలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 5 అని ఇచ్చాను. ఇక్కడ ఐ వాల్యూ 1, అది కండిషన్లోకి వస్తుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 1 అనేది 5 కంటే చిన్నది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయ్యిందో వెంటనే కిందకి వెళ్ళాలి. కానీ అలా వెళ్ళకుండా ఇక్కడ సెమీకోలన్ వాడడం వల్ల ప్లస్ ప్లస్ అయిపోతుంది డైరెక్ట్గా. ఐ ప్లస్ ప్లస్ అంటే 2. ఇక్కడ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఐ ప్లస్ ప్లస్ అంటే నెక్స్ట్ ఎంత అవుతుంది? 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ట్రూ అయింది. దాన్ని ప్రింట్ చేయదండి, నెక్స్ట్ ప్లస్ ప్లస్కి వెళ్ళిపోతుంది. అంటే 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏం రాశాను? 5 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే 6. ఇక్కడ 6 అయింది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూ ఈ %dలోకి పంపించమన్నా. ఐలో ఎంత ఉంది? 6. దాన్ని ఇక్కడ ప్రింట్ అనేది చేస్తుంది. సో అంటే ఐ అనేది ఫాల్స్ అయ్యేటప్పటికి ఐలో 6 ఉంది, అందుకని ఆ 6ని ప్రింట్ చేస్తుంది. చాలా బ్లైండ్గా చెప్పచ్చండి. ఎన్ వాల్యూ మీరు ఎంత ఇస్తే దానికి ఒకటి
యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను, 6 రన్ చేశాను. ఎంటర్ n వాల్యూ 15 ఎంత వస్తుంది, 16. సో ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ n+1 అనేసి చెప్పాలి. అంటే మీరు గనక n వాల్యూ 20 అని ఇస్తే అవుట్పుట్ 21 వస్తుంది. ఎందుకంటే ఆ కండిషన్ అనేది 20 అని ఇస్తే 21 అయినప్పుడు ఫాల్స్ అవుతుంది. సెమీకోలన్ అంటే ఏంటి అంటే ఇది మొత్తం ఫాల్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయండి అనేసి మీనింగు. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. యాష్ ఇన్క్లూడ్ stdio.h యాష్ ఇన్క్లూడ్ conio.h void main. ఇక్కడ clr scr ఫార్. ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలా, కండిషన్ ఇవ్వాలా, ఇంక్రిమెంటో డిక్రిమెంటో నేను అసైన్ చెయ్యలేదు. ఇలా సత్యం అనిచ్చి వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేసి ఇచ్చాను. j10.c. ఇక్కడ చాలామంది ఏం చెప్తారు అంటే ఇనిషియల్ వాల్యూ లేదు, కండిషన్ లేదు కనుక ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది అంటారు. కానీ ఎర్రర్ జనరేట్ అవ్వదు. చూడండి, వార్నింగ్స్ మీరు కన్సిడర్ చేయబాకండి. ఎందుకంటే ఒక ప్రోగ్రాంలో 1000 వార్నింగ్స్ ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక్క ఎర్రర్ ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇక్కడ ఫర్ లూప్లో నేను ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలా, కండిషన్ ఇవ్వాలా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్ఫినిటీ టైమ్స్ సత్యం అనేది ప్రింట్ అవుతుంది. గమనించారా? ఇంకది లూప్ అనేది బ్రేక్ అవ్వదు. ఎందుకు అంటే అది మనకి ఇన్ఫినిటీ టైమ్స్ కంటిన్యూగా ప్రింట్ అనేది అవుతుంది. ఈ విధంగా మనము ఫర్ లూప్లో ఇనిషియల్ వాల్యూ కానీ కండిషన్ కానీ అసైన్ చెయ్యనట్లయితే అది ఇన్ఫినిటీ టైమ్స్ ప్రింట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.